హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మేమైతే మా ఊరు కంచికిచర్ల అయితే వెళ్తున్నాము. మా చిన్నత్త వాళ్ళది తొర్లపాడండి. ఇప్పుడైతే మేము తొర్లపాడు నుంచి కంచికిచర్ల అయితే వెళ్తున్నాము. ఇంకా అక్కడికైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము. మా అత్తయ్య వాళ్ళ పిల్లలు మేము అయితే ఇంక సరదాగా అలాగ బయట తిరిగేసి ఇంకా మేమైతే మా ఊరైతే స్టార్ట్ అయ్యాము. ఇంకా ఫస్ట్ అయితే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి. మేము అందరూ ఒక చోట కలిస్తే మాట్లాడుకుంటారు కదండి. ఇంకా వీళ్ళంతా కూడా ఒక్కొక్క ఫోన్ పట్టుకొని ఇంకా ఫ్రీ ఫైర్ అయితే ఆడుకుంటున్నారు. మా తమ్ముళ్ళు అన్నయ్య అయితే ఇంకా కూర్చొని ఫ్రీ ఫైర్ అయితే ఆడుతున్నారు. మా పెద్దనాన్నేమో టీవీ చూస్తున్నారు. ఇంకా వీళ్ళకి మాట్లాడుకుందాం అనేది ఏమీ లేదు, ఫ్రీ ఫైర్ అయితే ఆడుకుంటున్నారు. ఇంకా ఆ చిన్న బాబు వచ్చేసి మా త్రివేణత్త వాళ్ళ అబ్బాయి అండి. వీళ్ళంతా అయితే ఇలా బిజీగా ఫోన్లో ఉన్నారు. బయట ఏమో మా అమ్మ, పెద్దమ్మ, చిన్న పెద్దమ్మ వీళ్ళ ముగ్గురు కూర్చుని అయితే ఇంకా మాట్లాడుకుంటున్నారు. వీళ్ళ ముగ్గురు ఇక్కడ బిజీగా ఉన్నారు. మా తమ్ముళ్ళు అన్నయ్యలు లోపల ఫోన్లో ఆడుకుంటూ బిజీగా ఉన్నారు. నేను ఒకదాన్ని ఖాళీగా ఉండి ఇలా వీడియోస్ అయితే తీసుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత నేనైతే మా ఊరు వచ్చానండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇలాగ అందరినీ చూడడం వల్ల. తరువాత మా అరవింద్ అత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి. ఇంకా అక్కడికి మా లక్ష్మత్త అలాగే మా నానమ్మ వీళ్ళైతే వచ్చారు. ఇంకా అమ్మ వీళ్ళంతా అయితే కూర్చొని మాట్లాడుకుంటున్నారు. వీళ్ళైతే మాట్లాడుకుంటూ ఉన్నారండి. ఈలోపు ఇక్కడ మా త్రివేణి అత్తయ్య వాళ్ళ అబ్బాయి అయితే ఫోన్లో బిజీగా ఉన్నాడు. ఇంకా ఫోన్లో అయితే వాడు గేమ్ ఆడుకుంటున్నాడు. మళ్ళీ ఇక్కడ నుంచి అయితే మేము హైదరాబాద్ వెళ్ళాలండి. హైదరాబాద్కి ఎందుకు వెళ్తాము ఏంటి అనేది నేను మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇలా మాట్లాడుకుంటూ ఉన్నామో లేదో మా త్రివేణి అత్త కూడా వచ్చేసింది. ఇంకా అందరం ఉన్నాం కదా అని చెప్పి మా అరవింద్ అత్త, మా త్రివేణి అత్త ఇద్దరు కలిసి అయితే ఉల్లిపాయ పకోడీలు అయితే వేస్తున్నారు. ఇంకా మా త్రివేణి అత్త వాళ్ళ పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. ఇంకా మా అమ్మ ఎక్కడికి వచ్చి ఈ మిషన్ కొట్టడం మాత్రం మానట్లేదు, మిషన్ అయితే కుడుతుంది. రాధాకృష్ణుల బొమ్మ బాగుంది కదండి. ఇంకా మా అరవింద్ అత్త వాళ్ళ ఇల్లు అయితే మీకు చూపిస్తాను. ఇది మా అరవింద్ అత్త వాళ్ళ ఇల్లు అండి. ఇది రెంట్ హౌసేనండి. ఫస్ట్లో అయితే ఇంటి పక్కన కూడా అద్దెకుండి వాళ్ళండి. ఇప్పుడైతే ఎవరు ఉండట్లేదు, ఇంకా అక్కడ ఖాళీగానే ఉంది. ఇంకా బయట అయితే ఇలాగుంటుంది. వాష్రూమ్ అయితే ఇటు సైడ్ అయితే ఇచ్చారండి. ఇంకా లోపల ఎలా ఉందో అనేది కూడా మీకు చూపిస్తాను. ఇంక ఇది వచ్చేసి ఫస్ట్ హాల్ అండి. ఇక్కడైతే మా అత్త మిషన్ అయితే పెట్టుకుంది. ఇంకా అమ్మ అయితే ఇక్కడ మిషన్ కుడుతుందండి. ఇంకా హాల్ అయితే ఇలాగుందండి. ఈ రూమ్స్ అన్నీ కూడా డైరెక్ట్గానే ఉంటాయండి, అంటే స్ట్రైట్గా ఉంటాయి. ఇంకా హాల్ తర్వాత బెడ్రూమేనండి. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి. ఇంకా మా అత్తయ్య వాళ్ళ పిల్లలు అయితే పడుకొని టీవీ చూస్తున్నారు. బెడ్రూమ్ తర్వాత కిచెన్ అండి. ఇంకా కిచెన్ కూడా చాలా బాగుంటుంది, సింపుల్గా చిన్నగా అయితే ఉంటుంది. మీరు చూసేయండి కిచెన్. మా అత్తయ్య వాళ్ళ ఇల్లు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఈలోపు మా త్రివేణి అత్త అయితే పకోడీకి అయితే రెడీ చేస్తుందండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసింది, అందులోనే కరివేపాకు కూడా వేసింది, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసింది. మీరు ఎప్పుడైనా పకోడీలు వాటర్ లేకుండా వేసారా? మా అత్త అలాగే వేస్తుందంటండి. ఈ ఉల్లిపాయల్ని ఇలాగ బాగా మిక్స్ చేస్తే అందులో నుంచి వాటర్ వస్తుందంట. ఇంకా ఆ వాటర్ తోటే శనగపిండి వేసుకుని మిక్స్ చేస్తే ఇంకా అయిపోతుంది పిండి కలపడం అని అయితే చెప్పింది. కాకపోతే ఈసారి అలా వాటర్ ఏమీ రాలేదు, ఇంకా వాటర్ తోటే కలిపింది. చలికాలంలో ఉల్లిపాయ ముక్కల్ని ఎంత మిక్స్ చేస్తే అంత వాటర్ అయితే వస్తుందంటండి. మరి ఇప్పుడు సమ్మర్ కదా, అందుకు రావట్లేదని చెప్తుంది. ఇంకా పకోడీ పిండి అయితే మా అత్త కలుపుతుంది. మీరు ఎప్పుడైనా ఇలాగా వాటర్ వేయకుండా పకోడీ వేసారా లేదా అనేది కామెంట్ చేయండి. మా అత్త అయితే వేసిందంట, మరి అది నిజమా అబద్ధమా నాకైతే తెలీదు. ఈ లోపల మా మావయ్య కూడా డ్యూటీ నుంచి అయితే వచ్చారండి. ఇంకా స్నానం చేసి లోపలికి వస్తారంట, అందుకని లోపలికి రాలేదు. మా మావయ్య ముందు రోజు నైటే మల్లె పువ్వులు అయితే తీసుకున్నాడంటండి. ఇంకా ఆ పువ్వులను అయితే ఓపెన్ చేసి చూస్తున్నాము. అంటే ఒక రోజు అయిపోయింది కదా, ఇంకా ఇవైతే లైట్గా కలర్ అయితే చేంజ్ అయిపోయినాయి. ఇంకా వాటిని అయితే బయటికి తీసి చూస్తున్నాము. పువ్వులు కొంచెం ఫ్రెష్గానే ఉన్నాయి, పర్వాలేదు. ఇంకా ఈ లోపల మా అత్త పకోడీలు వేసి అందరికైతే ఇచ్చేసింది.
ఇలాగా మా అరవింద్ అత్త వాళ్ళ ఇంట్లో ఒక రోజు అయితే గడిచిందండి. ఇంకా నెక్స్ట్ డే మేమైతే మా కంచికచర్ల నుంచి విజయవాడ అయితే బయలుదేరాము. విజయవాడ నుంచి అయితే ఇప్పుడు హైదరాబాద్ అయితే వెళ్ళాలండి. ఇప్పుడు మేము విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నాము. నేనైతే హైదరాబాద్ వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అండి. చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను. అయితే మేము వెళ్ళేసరికి 2 అయ్యింది. ఇంకా 2-3కి అయితే ట్రైన్ స్టార్ట్ అయిపోతుంది అని చెప్పారు. ఇంకా మేమేమో ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద ఉన్నాము. మళ్ళీ 10th ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలి అంట. ట్రైన్ ఏమో అక్కడ ఉందంట. ఇంకా మేము పైకి ఎక్కి అక్కడికి వెళ్ళేసరికి ట్రైన్ వెళ్ళిపోతుందని చెప్పి ఇంకా నెక్స్ట్ ట్రైన్ కోసం అయితే వెయిట్ చేసామండి. నెక్స్ట్ ట్రైన్ ఏమో 5:30కి ఉందని చెప్పారు. ఇంకా మా తమ్ముడు ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక ట్రైన్ ఏమో మేము లేట్గా వచ్చి మిస్ అయ్యాము. ఇంకా సెకండ్ ట్రైన్ ఏమో మా తమ్ముడు వల్లే మిస్ అయిపోయామండి. అది వచ్చేసి విజయవాడ నుంచి లింగంపల్లి ఎక్స్ప్రెస్ అంటండి. మేము విజయవాడ నుంచి చర్లపల్లి అయితే వెళ్ళాలండి. అయితే ఇప్పుడు వచ్చిన లింగంపల్లి ఎక్స్ప్రెస్ ఏమో చర్లపల్లి రైల్వే స్టేషన్లో ఆగుతుంది. అయితే అది 5:30కి అయితే వెళ్ళిపోతుంది అని కూడా చెప్పారండి. నేను చెప్పాను తమ్ముడికి ఇదే ట్రైన్ ఎక్కాలరా, వేరేదేమీ కాదు అని చెప్పాను. అయితే వాడు ఏదో ట్రైన్ యాప్లో చూసాడంటండి, అది చర్లపల్లి స్టేషన్లో ఆగదు అని చెప్పారంట. ఇంకా అందుకని చెప్పి ఆ ట్రైన్ కాదు, నెక్స్ట్ ట్రైన్ ఎక్కాలి మనం అని అయితే చెప్పాడు. ఇంకా అలాగ ఒక ట్రైన్ అయితే మిస్ చేసేసాడు. ఒక ట్రైన్ ఏమో మేము లేట్గా వచ్చి మిస్ చేసుకున్నాము. ఇంకా సెకండ్ ట్రైన్ ఏమో మా తమ్ముడు వల్ల లేట్ అయిపోయింది. మేము 2 గంటలకు వచ్చామండి రైల్వే స్టేషన్కి. ఇంకా సాయంత్రం 6 గంటల వరకు రైల్వే స్టేషన్లోనే ఉన్నాము. మేము నైట్ 8కి 9కి అలాగా వెళ్ళిపోయేలాగా ప్లాన్ చేసుకున్నామండి. కాకపోతే మేము ప్లాన్ చేసుకున్నట్టుగా కాకుండా మాకు ట్రైనే మిస్ అయిపోయింది. ఇంకా ఏ ట్రైన్ దొరకదేమో అని చెప్పి చాలా టెన్షన్ పడ్డాము. ఇంకా ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి 10th ప్లాట్ఫామ్ వరకు ఇంకా పైనుంచి కిందకి తిరుగుతూనే ఉన్నాము. ఎక్కడ ట్రైన్ ఉంటుందా అని చెప్పి వెతుక్కుంటూనే ఉన్నాము. ఇంకా సాయంత్రం 6 గంటలకైతే మేము 8th ప్లాట్ఫామ్ మీద ఉన్నామండి. ఇంకా అక్కడ ఒక అనౌన్స్మెంట్ విన్నాము, విజయవాడ నుంచి చర్లపల్లి వెళ్ళే ట్రైన్ ఫస్ట్ ప్లాట్ఫామ్ మీద ఆగుతుంది అని అయితే అనౌన్స్మెంట్ వచ్చింది. ఇంకా అంతే 8th ప్లాట్ఫామ్ మీద ఉన్న మేము ఫస్ట్ ప్లాట్ఫామ్ మీదకి పరిగెత్తుకుంటూ అయితే వెళ్ళామండి. ఆ ట్రైన్ కూడా మిస్ అయిపోతుందేమో అనే భయంతో. ఆ ట్రైన్ మిస్ అవుతే ఇంకా మళ్ళీ సాయంత్రం 10:30 వరకు ఏ ట్రైన్ లేదని చెప్పారు. ఇంకా చాలా ఫాస్ట్గా అయితే ఫస్ట్ ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్ళాము. ఇంకా మాకు ట్రైన్ అయితే దొరికిందండి. ఇంకా నేనైతే చాలా టెన్షన్ పడ్డానండి. ఇంకా ఏడుపు కూడా వచ్చేసింది. ఇంకా మా తమ్ముడిని తిట్టడం తప్ప ఇంకా చేసేదేమీ లేదు. ఇంకా వాడిని తిట్టినా వెళ్ళిపోయిన ట్రైన్ మళ్ళీ రాదు కదా. ఇంకా ఏదో ఒకలాగా మాకు 6:30కి ఒక ట్రైన్ అయితే దొరికిందండి. ఆ లింగంపల్లి ట్రైన్ వచ్చేసి 5కి వచ్చిందండి. 5:30 కల్లా మళ్ళీ స్టార్ట్ అయ్యింది. కాకపోతే మళ్ళీ వెళ్ళిన 1 మినిట్కి మళ్ళీ అది ఆగిపోయింది అక్కడే. అది 2 సార్లు అక్కడ ఆగింది. అయినా కూడా మేము ఇంకా ఆ ట్రైన్ ఎక్కకుండా దగ్గరుండి మిస్ చేసుకున్నాము. మేము మిస్ చేసుకున్న ట్రైన్లో అయితే చాలా మంది ఉన్నారండి. అసలు ప్లేస్లు కూడా లేవు. ఇంకా నెక్స్ట్ 6:30కి వచ్చిన ట్రైన్ మాత్రం మాకు బాగానే సీట్లు అయితే దొరికినాయి. చాలా ఖాళీగా ఉంది. ఇంకా మేమైతే అర్ధరాత్రి 12:30కి అయితే చర్లపల్లి రైల్వే స్టేషన్లో దిగాము. ఇది వచ్చేసి కృష్ణా రివర్ అండి. నైట్ టైం వ్యూ చాలా అంటే చాలా బాగుంది. ఆ రోజైతే మా టైం అస్సలు బాగాలేదండి. ఇంకా కళ్ళ ముందే 2 ట్రైన్లు అలా ఎలా మిస్ చేసుకున్నామో ఇప్పటికే అర్థం కావట్లేదు. ఇంకా దగ్గర నుండి అయితే ఒక ట్రైన్ మా తమ్ముడే పంపించేశాడు. ఇంకంతేనండి, కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటాయి కదా. ఇంకా ఫస్ట్ టైం నేను హైదరాబాద్ వెళ్తున్నాను కదా, నాకు ఎక్స్పీరియన్స్ చాలా బాగా నచ్చింది. ఈ ఎక్స్పీరియన్స్ని అయితే నేను అస్సలు మర్చిపోలేనండి. మీకు కూడా మీ లైఫ్లో ఇలా ఎప్పుడైనా జరిగిందా లేదా అనేది కామెంట్ చేయండి. జరిగితే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళే రూట్ అంతా కూడా చాలా బాగుందండి. నైట్ టైం కదా, చాలా అంటే చాలా బాగుంది వ్యూ అంతా కూడా. ఇంకా అర్ధరాత్రి 12:30కి అయితే చర్లపల్లి రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. అంతేనండి ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చర్లపల్లి ఎందుకు వచ్చాము ఏంటి అనేది నేను మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను.